హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ ఆగస్ట్ 14వ తారీఖున రెండు పెద్ద సినిమాలు అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతున్నాయి. సో ఈ రెండు సినిమాలు తలపడడం వల్ల కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండియన్ సినిమాల పొటెన్షియల్ ఏ విధంగా ఉంటుంది, మన ఇండియన్ సినిమాలు రెండు పెద్ద సినిమాలు ఒక రోజు వస్తే ఎన్ని కోట్ల కలెక్షన్స్ని ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వసూలు చేయగలవు అని చెప్పి మనకి కూడా ఎగ్జాంపుల్ తెలుస్తుంది. అలాగే ఇంతకుముందు చాలా పెద్ద క్లాష్ అంటే సలార్కి డంకీకి 2023లో జరిగింది. ఆ తర్వాత పెద్ద క్లాష్ అంటే ఈ రెండు సినిమాలకే, ఒక సైడు వార్ 2 సినిమా, ఇంకో సైడు కూలీ సినిమా. ఒక సైడ్ మన ఎన్టీఆర్ గారు మ్యాన్ ఆఫ్ మాసెస్, అలాగే స్టార్లకే స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఈ రెండు సినిమాలు కూడా ఆగస్టు 14వ తారీఖున క్లాష్ కి అయితే ప్రపంచ స్థాయిలో అయితే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ కూలీ సినిమా నుంచి మనకు ట్రైలర్ వచ్చేసింది, కొన్ని సింగిల్స్ వచ్చేసాయి. సో ఓవరాల్ గా ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ ఇంకా బయటకి ఏం రిలీజ్ చేసేది లేదు. సో ఓవరాల్ గా ట్రైలర్ మాత్రమే చూస్తాను, డైరెక్ట్ గా తర్వాత థియేటర్లో సినిమా చూడని చెప్పి లోకేష్ కనకరాజు గారు అయితే చెప్పారు. సో తర్వాత ఇక్కడ మనకు వార్ 2 నుంచి ఇంకొక సాంగ్ పెండింగ్ ఉంది. ఏంటంటే ఏ విధంగా అయితే నాటు నాటు సాంగ్ ఎన్టీఆర్ గారు ఇంకా రామ్ చరణ్ గారు పాల్గొనడం జరిగిందో, అదేవిధంగా హృతిక్ రోషన్ గారికి ఇంకా ఎన్టీఆర్ గారికి మధ్యలో ఒక సాంగ్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న డేట్ ప్రకారం ఈ సాంగ్ 7th అయితే రిలీజ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. మరి చూడాలి. కాకపోతే నాటును తలదన్నే విధంగా ఈ సాంగ్ ను డిజైన్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. మరి చూడాలి సాంగ్ వచ్చినప్పుడు. సో ఫైనల్ గా ఈ రెండు సినిమాలు అయితే రిలీజ్ కావడం జరుగుతుంది కదా. మరి రెండు సినిమాలకు కూడా ఎన్ని స్క్రీన్స్ వచ్చే అవకాశం ఉంది? సో ఇప్పటి వరకు మనకున్న రిపోర్ట్ ప్రకారం వార్ 2 సినిమాకి అలాగే కూలీడ్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఇంకా మన ఇండియాలో ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతుంది అనే విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనము ఇక్కడ ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు నటిస్తున్న వార్ 2 మూవీకి సంబంధించిన స్క్రీన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో ఇంకా మన దగ్గర కలుపుకొని మొత్తము 9,000 స్క్రీన్స్ లో ఇప్పటి వరకు మనకున్న రిపోర్ట్ ప్రకారం అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ లో వచ్చేసి దాదాపుగా 3,000 స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే మన ఇండియన్ మార్కెట్ లో వచ్చేసి 6,000 స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనకున్న రిపోర్ట్ ప్రకారం ఓవరాల్ గా ఈ సినిమా అనేది 9,000 స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ఉన్నాడో, ఏవైతే ఐమాక్స్ ఉన్నాయో, ఇండియాలో ఎన్ని ఐమాక్స్ స్క్రీన్స్ అయితే ఉన్నాయో వాటిని పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది. అంటే ఐమాక్స్ సినిమాలో రజనీకాంత్ గారికి సంబంధించిన కూలీ సినిమా ఒక్క షో కూడా ఆడదు. పూర్తిగా ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు నడిచిన వార్ 2 సినిమా మాత్రమే ఆడడం జరుగుతుంది. సో అలా ఇండియాలో ఓవరాల్ గా 33 ఐమాక్స్ థియేటర్లు అయితే ఉన్నాయి. సో ఆ 33 కూడా పూర్తిగా బ్లాక్ అయితే చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో ఏవైతే 3DX 4DX ఇంకా ఐమాక్స్ ఐనాక్స్ లాంటి పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్నాయో ఆ అన్నిట్లో కూడా ఎక్కువగా ఆదిత్య చోప్రా గారు వార్ 2 కోసమే బ్లాక్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కువగా స్క్రీన్స్ లో అయితే సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనకున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 9,000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయినాక ఇంకా ఎగ్జాక్ట్లీ ఫిగర్ తెలుస్తుంది. కాబట్టి సో ఇప్పటి వరకు వార్ 2 అయితే 9,000 స్క్రీన్స్ లో అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఎవరైతే రజనీకాంత్ గారు ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నాడో ఆ సినిమా కూలీ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఇంకా మన ఇండియన్ మార్కెట్ లో ఓవరాల్ గా కలిపి 7,000 స్క్రీన్స్ లో అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. అండ్ ఓవర్సీస్ మార్కెట్ లో 100కు పైగా కంట్రీస్ లో అయితే రజనీకాంత్ గారి మొదటి సినిమా రిలీజ్ కాబోతుంది, అది కూలీ. ఓవర్సీస్ మార్కెట్ లో ఇప్పటి వరకు మనకున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 2,500కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయినట్టు, అలాగే మన ఇండియాలో 4,500 స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతుంది. సో రెండు పెద్ద సినిమాలు కూడా ఆల్మోస్ట్ మన ఓవర్సీస్ మార్కెట్ లో ఇంకా ఇండియన్ మార్కెట్ లో దాదాపు 16,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతుంది. సో చాలా భారీ స్థాయిలో రిలీజ్ కావడం జరుగుతుంది. రెండు సినిమాల క్లాష్ ఉన్నప్పటికీ రెండు సినిమాలకి చాలా స్క్రీన్స్ అయితే రావడం జరిగింది. సో రెండు స్క్రీన్స్ లో ప్రకారము రెండు సినిమాలకున్న హైప్ ప్రకారము కొద్దిగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రెండు ట్రైలర్లకు కూడా నార్త్ మార్కెట్ లో మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. చాలా మంది ఒప్పుకోవట్లేదు, కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రెండు ట్రైలర్లకు మీరు నార్త్ లో చూడండి, నార్త్ లో అయితే కొద్దిగా మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. అయినప్పటికీ ఈ సినిమా హైప్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఉన్నారు, ఇక్కడ అమీర్ ఖాన్ గారు, ఇంకా రజనీకాంత్ గారు, నాగార్జున గారు, చాలా మంది హీరోలు ఇక్కడ ఉన్నారు. సో మంచి హైప్ ఉంది. ఇక్కడ లోకేష్ కనకరాజు గారు, ఇక్కడ అయాన్ ముఖర్జీ. సో ఇది సీక్వెల్, ఇది లోకేష్ కనకరాజు స్టామినా వల్ల ముందుకెళ్ళడం జరుగుతుంది. సో రెండు సినిమాలకు కూడా మంచి హైప్ ఉంది. ఈ రెండు సినిమాలు కూడా మొదటి రోజు 150 కోట్లకు పైగా ఓపెన్ చేయగల పొటెన్షియల్ రెండు సినిమాలకు ఉన్నాయి. మరి స్క్రీన్స్ కూడా ఎక్కువ రావడం జరిగింది. అయితే ఇంతకు ముందు ఏదైతే మనకు బాహుబలి 2 సినిమా రావడం జరిగిందో ఆ సినిమా అప్పట్లో 9,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఆ సినిమా అనేది 217 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. అండ్ ప్రెసెంట్ వచ్చేసి రీసెంట్ గా వచ్చిన మన పుష్ప 2 ఉందా, పుష్ప 2 ఆల్మోస్ట్ 12,000కు పైగా థియేటర్లు రిలీజ్ కావడం జరిగింది. ఆ సినిమా ఏకంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 294 కోట్లను కవర్ చేయడం జరిగింది. పుష్ప 2 అనేది 12,000 స్క్రీన్స్ లో రిలీజ్ అయితే ఆల్మోస్ట్ 290 పైగా కోట్లు వసూలు చేయడం జరిగింది. బాహుబలి 9,000 స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరిగితే ఆ సినిమా అనేది దాదాపు 210 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు రెండు సినిమాలకు కూడా పొటెన్షియల్ ఉంది. రెండు సినిమాలు కూడా ఒక సినిమా 9,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతుంది, ఇంకో సినిమా 7,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతుంది. సో మంచి స్క్రీన్స్ రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ రెండు సినిమాలకు కూడా రావడం జరుగుతుంది. అయితే ఓపెనింగ్స్ లో ఖచ్చితంగా నాకు ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే ఆదిత్య చోప్రా బ్లాక్ చేయడం జరిగిందో దాని ప్రకారం ఇంకా ప్రీమియర్ షోలను, ఫ్యాన్ షోలను ఇవన్నీ బట్టి కూడా ఏంటంటే వార్ 2 మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. వార్ 2కి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మొదటి రోజు వార్ 2కే ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. వార్ 2 కంటే కొద్దిగా తక్కువ కలెక్షన్స్ కూలీకి రావడం జరుగుతుంది. కానీ లాంగ్ రన్ లో ఏదైతే సెకండ్ డే ఉంటుందో సెకండ్ డే నుంచి మనకు మౌత్ టాక్ ని బట్టి సినిమా కలెక్షన్ తేడా అనేది రావడం జరుగుతుంది. సో ఏ విధంగా మాట్లాడుకున్నా రెండు సినిమాలు మొదటి రోజు ఖచ్చితంగా 400 కోట్ల
కలెక్షన్స్ ని ఈజీగా వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ వీకెండ్ వచ్చేసి ఈజీగా ఈ రెండు సినిమాలు కలిపి 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో రెండు సినిమాలకు కూడా మంచి పొటెన్షియల్ ఉంది. సో రెండు సినిమాలు కూడా దాదాపు మొదటి రోజు 150 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే బేసిక్ గా రీసెంట్ గా ఏదైతే మనకు మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా వచ్చిందో అది బేసిక్ గా హోమ్ బాలే నుంచి రావడం జరిగింది, కన్నడ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది. సో ఆ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాకి ఎక్కువగా స్క్రీన్స్ లేవు. కానీ ఆ సినిమా మౌట్ టాక్ ని బట్టి ఆ సినిమా బాలీవుడ్ లో నార్త్ మార్కెట్ లో మెల్లమెల్ల స్క్రీన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. నార్త్ మార్కెట్ లో సయ్యారా మూవీ నడుస్తుంది, సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ నడుస్తుంది, అలాగే రీసెంట్ గా దడక్ 2 కూడా రిలీజ్ కావడం జరిగింది. అన్ని సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమా తక్కువ స్క్రీన్స్ లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. సో బేసిక్ గా ఏంటంటే కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో రెండు సినిమాలో ఏ సినిమాకి ఎక్కువ పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా సంబంధించిన స్క్రీన్స్ అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మొదటి రోజు అయితే ఖచ్చితంగా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఊచకొత్తుకోవడం మొదలు పెడుతుంది. సో ఓవరాల్ గా సినిమా అయితే ప్రెజెంట్ ఉన్న రిపోర్ట్ ప్రకారం వాటు 9000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. కూలీ వచ్చేసి 7000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతుంది. సో మనం ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు 400 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. ఫస్ట్ వీకెండ్ లో రెండు సినిమాలు కలిపి 1000 కోట్లు అందుకోవాలి. సో లాంగ్ రన్ లో రెండు సినిమాలు కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరాలని చెప్పి కోరుకుందాం. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి.